టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అకౌంట్లో ఆరో ఫెయిల్యూర్ ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆరో ఫెయిల్యూర్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. 20 నెలలుగా తెలంగాణ కాంగ్రెస్ ని కదిపితే వినిపిస్తున్న ఒకే ఒక్క పెద్ద అసంతృప్తి ఏంటో తెలుసా? కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదు అని. కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదు అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికీ దక్కడం లేదు అని, ఇకపై దక్కుతుందో లేదోనని. ఎస్, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఎన్నికల్లో పోటీకి అవకాశాలు లాంటివన్నీ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలంటే ఈ మధ్యనే బీఆర్ఎస్ టీడీపీ నుంచి వచ్చిన పారాచూట్ లీడర్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఆది నుంచి కాంగ్రెస్ జెండాను భుజాలపై మోసిన వారి కంటే పారాచూట్ నేతలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు అని కాంగ్రెస్ కేడర్ చాలా మంది రగిలిపోతున్నారు. ఆ మధ్య కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ ఎంపీ వి హనుమంతరావు ఓపెన్ గానే ఓ మాట అన్నారు, గుర్తుందా? ఎన్నో ఏళ్లుగా త్యాగాలు చేసిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన రాజకీయ అవకాశవాదులకే రాష్ట్ర నాయకత్వం పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. అంతేకాదు, మిగతా పార్టీలాగే కాంగ్రెస్ కూడా ఇప్పుడు కేవలం, అండర్లైన్ చేసి పెట్టుకోండి, మిగతా పార్టీలాగే కాంగ్రెస్ కూడా ఇప్పుడు కేవలం డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇస్తోంది అన్నారు. దీనివల్ల 3 రంగుల జెండా మోసిన సాధారణ కార్యకర్తలు అసలైన ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్నే ఊహించుకోవడం అనేదే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇంకా మండుతున్న విషయం ఏంటో తెలుసా? కాంగ్రెస్ కార్యకర్తలకు ఇంకా మండుతున్న విషయం ఇంకొకటి ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు గురించి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వెయ్యాలి అంటూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ లెక్కన బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేస్తుంది. ఆ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అయినా సరే కాంగ్రెస్ పార్టీ వారిని ఆదరిస్తూనే ఉంది. అన్ని కార్యక్రమాలకు వారిని స్వాగతిస్తూనే ఉంది.